తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు బొత్స. కార్యక్రమంలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏడాది కాలంలో ఏం జరిగింది, అసలు చంద్రబాబు నాయుడు గారు తన టక్కు టమార విద్యలు ఎలా ప్రదర్శించాడు అని మనం ఆలోచించినప్పుడు, తన సహజ ధోరణిలో చెప్పిన అబద్ధం చెప్పకుండా పూర్తిగా మోసం చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేయడం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎవరు నష్టపోయారు? మహిళలు నష్టపోయారు. ఎవరు నష్టపోయారు? కష్టంలో ఉన్నవాడు నష్టపోయాడు. ఇవాళ సంవత్సరం అయిన తర్వాత రంగేసుకున్న చంద్రబాబు నాయుడు వర్షాకాలంలో వెలిసిపోయినట్టు తాను చెప్పినవన్నీ కూడా అబద్ధాలని తెలిసిపోయిన తర్వాత ప్రజా చైతన్యం వచ్చింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరి కోసం ఉన్నాడు రా అంటే పేదల కోసం ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తామని చెప్పిన హామీలేమీ కూడా వాళ్ళు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. అంటే ఈ ఏడాది కాలంలో వారు చేసిన పరిపాలనని ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచారని చెప్పాలి. బాబు, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అని విరవీగుతున్నావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు కానీ నీ నాయకులు కానీ నీ కార్యకర్తలు కానీ నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. దమ్ము లేనటువంటి నాయకులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. దమ్ము ఉన్నటువంటి నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు కానీ నీ తండ్రికి కానీ నీ కూటమి నాయకులకు కానీ ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.